మేడారం కాడ చూడాలే జాతర అప్పుడే చాలైందా అనిపిస్తుందిలా. శీతం పోయొస్తున్నారు. గద్దెల కాడ భక్తులే, అటు క్యూ లైన్ల భక్తులే. ఇక తొవ్వ మీద కిలోమీటర్ల కమానం బండ్లతోటి ట్రాఫిక్ జాము. ఇప్పుడే ఇట్లుంటే ఇక జాతర యాళ్ళ ఇంకెట్లుంటదో. ఈ ఐతారం సీఎం సారే పోతాండు. ఆడనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి డెవలప్మెంట్ పనులు అరుచుకుంటాడట. గా ముచ్చటప్పుడు చెప్పుకుందాం గాని ఇప్పుడైతే గీ జాతరకు పోదాం పాన్రి. మంచిగా చూడుర్రి, ఎవ్వల నెత్తిల చూసినా గుమ్మడికాయలే. స్వామికి ఇవ్వే ఇష్టమట. మరి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి జాతర జోరుగా నడుస్తాందుల్లా. అంతటా కొబ్బరికాయలు కొడితే ఈడ గుమ్మడికాయలు సమర్పిస్తారు. ఇట్లయితే దోషాలు గండాలు పాశిపోతాయని భక్తుల నమ్మిక. సుమారు 4-5 లారీల గుమ్మడికాయలు సమర్పిస్తారు. ఈ రోజు స్వామివారికి నివేదన కూడా అదే పెడతారు. గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ రసంతో కూడుకున్నటువంటి పదార్థాన్ని నివేదిస్తారు. కోరిన కోరికలు నెరవేరని కోరమిసం పెడతారు. గండాలు చూడడం కోసం గండాదీపం పెడతారు. కోడె మొక్కు అనేటువంటిది స్వామివారికి చాలా మహిమాన్వితం. వేములవాడ ఇక్కడే కోరమీసాలు సమర్పిస్తున్నారు. కోడె మొక్కులు తీర్చుకుంటున్నారు. కోరమీసాలు వేసినాము. ఈయన పెళ్లికి మొక్కాము, బాషింగాలు వేస్తామని అనుకున్న కోరిక నెరవేరింది. బాషింగాలు కూడా వేసాము. కోడలు కడతారు, చావ తీస్తారు, దేవుని మొక్కులు. తన ఆచారం ప్రకారం మనకి ఏ మొక్కుబడులు చెల్లించుకుంటాం. ఇక మా అత్త మామ చిన్న ఉన్నప్పటి నుంచి చెల్లు మా మనల్ని కూడా అట్లా నేస్తున్నాం. ఎల్లుండి దానిక నడుస్తది జాతర. కాయిషున్నోళ్ళు వైరాన్రి. మరి ఇక రాత్రి పూట చూడుర్రి, రంగురంగుల లైట్లతోటి కొత్తకొండ ఎట్లా ఎలిగిపోతాందో.